పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాకి ఫస్ట్ టైం ట్వీట్ వేయడం, అలాంటిది దేవర సినిమాకి ట్వీట్ చేశారు కదా, విశేష తెలుపుతూ ఎలా అనిపిస్తుంది అన్న? అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒకరైతే ఓపెన్గా చెప్పుకున్నా, కంగారు ఏం లేదు, ఓపెన్గా చెప్పుకున్నా, తెలుగు ఇండస్ట్రీలో దమ్మున్న హీరో అంటే ఎన్టీఆర్ అయ్యా. ఎందుకంటే దేవర మూవీ అని కాదు, ప్రతి మూవీ కూడా చూసుకుంటూ వస్తున్నాం. ప్రతి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆది సినిమాలు కానీ ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. నిజంగా యాక్టింగ్ చేయాలన్నా, డైలాగులు చెప్పాలన్నా ఎన్టీఆర్ తప్ప ఇంకా తెలుగు ఇండస్ట్రీలో ఇంకో హీరో లేడు. అప్పట్లో రామారావు తర్వాత ఎన్టీఆర్ అనమాట. 2 పేజీలు 4 పేజీలు 5 పేజీలు ఉన్నా కూడా ఇట్లా చూసుకుని ఇట్లా చెప్పే మొగోడు ఎవరుండే ఆ ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు. అలాంటిది ఇంకోటి నాకు హ్యాపీనెస్ ఏంటంటే దేవర సినిమా రిలీజ్ ఒకటి, నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం, ట్రీట్ చేయడం, అది చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా చాలా బాగుంది. అంటే ఇంతవరకు పవన్ కళ్యాణ్ కూడా ఏ హీరో కూడా సపోర్ట్ చేయలేదు నాకు తెలిసి. ట్వీట్ చేయలేదు, సపోర్ట్ చేశాడు కానీ అంటే ఇంత పాజిటివ్నెస్ అయితే నాకైతే ఎన్టీఆర్ చేసినట్టుగా నాకైతే ఎవరికి అనిపించలేదు, నాకైతే ఆ ట్వీట్ చూస్తే. అలాగే దేవర మూవీ అనేది నాకు తెలిసిన కాడికి అయితే మన అందరూ అంటారు ట్రైలర్ ఏముంది అంటారు, కానీ ట్రైలర్లో అయితే సినిమా అయితే ఇంకో లెవెల్లో చూపించాలనుకుని టీజర్లుగా అసలు ట్రైలర్లో కానీ మరి ఈరోజు రిలీజ్ ట్రైలర్ కూడా ఈరోజు రిలీజ్ కాబోతుంది కదా 11 గంటలకి. 11 గంటలకు రిలీజ్ కాదు బ్రదర్, పొద్దుగాల వేసిన, ఎందుకంటే దాని గురించి ట్రైలర్ అవన్నీ చూసుకోవాలి. దేవర గురించి ప్రతి అప్డేట్ రోజుకి ఎట్లుంటుందంటే హైప్ పెంచుతా ఉంది రోజుకి. అరే ఏంటి 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 కొత్తలు ఆడుతుంది అనమాట. అసలు ఆ ఎర్ర సముద్రం చూడాలని వెయిటింగ్ చేస్తున్నాం భయ్యా. అట్లా దేవర సినిమా కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. నైట్ రిలీజ్ ఉంటుంది కదా, ఎన్టీఆర్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారా? నేను ఆ దేవర సినిమాకి సంబంధించి నేను చెప్పినా కదా హైప్ అనేది ఎట్లా వస్తుందో అలాగే మీరు అన్నట్టుగా దీనికి ఏంది ఎన్టీఆర్ గారు, రాజమౌళి గారు, పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు వస్తారు. వాళ్ళ స్పీచ్ కోసం అందరూ వెయిట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎన్టీఆర్ స్పీచ్ మెయిన్ ఏం మాట్లాడుతున్నా అన్నది.